శ్రీనివాసరావు గారు. ఆ! ఓకేనా? లైవ్ పడ్డది చేయండి. సరే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 10వ తరగతి భౌతిక శాస్త్రంలోని 5వ పాఠమైన మానవుని కన్ను, రంగుల ప్రపంచం అనే పాఠ్యాంశంలో రెండవ భాగం కంటి యొక్క దృష్టి దోషాలు ఈ అంశం మీద చర్చించుకుందాం. ఇక్కడ మనం ఇంతకుముందు భాగంలో కన్ను ఏంటి, ఎలా ఉంటుంది, కంటిలోని భాగాలేంటి, అవి ఎలా పనిచేస్తాయి, వాటి యొక్క విధులేంటి, ఇవన్నీ కూడా మనం చర్చించడం జరిగింది. ఈరోజు పాఠ్యాంశంలో దృష్టి దోషాలు ఎలా వస్తాయి, వాటిని మనం ఎలా సవరించాలి అనే అంశం గురించి చూద్దాం. మానవుని కంటి దోషాలు, వాటి సవరణ. కంటి దోషాలు అన్నప్పుడు ఇంతకుముందు మనం కంటి కటకం యొక్క సర్దుబాటు గురించి చర్చించుకున్నాం పోయిన పాఠ్యాంశంలో. మరి సర్దుబాటు ఎలా జరుగుతుంది అన్నప్పుడు సిరియాలి కండరాలు కంటి కటకం యొక్క నాభ్యంతరాన్ని సర్దుబాటు చేసి వస్తువు ఎక్కడున్నా కూడా ప్రతిబింబం రెటినాపై ఏర్పడే విధంగా చేస్తుందని మనం చెప్పుకున్నాం. మరి ఎప్పుడైతే సిరియారి కండరాల యొక్క సామర్థ్యం తగ్గిపోతుందో ఏం జరుగుతుంది అన్నప్పుడు ఈ పాఠ్యాంశంలో మనం ఏం చర్చించుకుంటాం ఒకసారి చూడండి. కంటి యొక్క సర్దుబాటు సామర్థ్యం, అలాగే కంటి యొక్క దృష్టి దోషాలు, అస్వదృష్టి మరియు దాని సవరణ విధానం, దీర్ఘదృష్టి దాని యొక్క సవరణ విధానం, చత్వారం దాని సవరణ విధానం, అలాగే కటక సామర్థ్యం అంటే ఏంటి, ఆ కటక సామర్థ్యానికి సంబంధించిన సమస్యల సాధన, ఈ అంశాల గురించి మనం ఈ పాఠ్యాంశంలో ఒకసారి కంటి కటక సర్దుబాటు పోయిన పాఠ్యాంశాలు చర్చించి చూస్తే కంటి కటక నాభ్యంతరం తగిన విధంగా మార్చుకునే పద్ధతే సర్దుబాటు. ఈ సిరియారి కండరాలు కటకాన్ని వ్యాకోచింప చేసినప్పుడు నాభ్యంతరం గరిష్టమవుతుంది అని చెప్పుకున్నాం. అలాగే సిరియారి కండరాలు కటకం సంకోచింప చేసినప్పుడు నాభ్యంతరం 2.27 సెంటీమీటర్లు కనిష్టమవుతుందని కూడా చెప్పుకున్నాం. మరి కంటి కటకం ఈ విధంగా నాభ్యంతరం మార్చుకోకపోతే ఏం జరుగుతుంది? సిరియారి కండరాల యొక్క సర్దుబాటు సామర్థ్యం తగ్గిపోతే ఏం జరుగుతుంది? ఆ అంశం గురించి చూద్దాం. ఇక్కడ మనం సాధారణమైన మానవుని కన్ను వస్తువు దూరంలో ఉన్నప్పుడు ఎలా ప్రతిబింబం ఏర్పరుస్తుందో చూస్తున్నాం. ఇప్పుడు ఇది కన్నుపై ఎంతో దూరంలో ఉన్న వస్తువు మించి సమాంతరంగా కాంతి కిరణాలు వచ్చి అవన్నీ కూడా రెటీనాపై కలుసుకున్నాయి. ఆ రెటీనా మీద ప్రతిబింబం ఏర్పడుతుంది. అదేవిధంగా వస్తువు దగ్గరలో ఉన్నప్పుడు కూడా కంటిపై పడ్డ కాంతి కిరణాలు దాని యొక్క ప్రతిబింబాన్ని రెటీనాపై ఏర్పరుస్తున్నాయి. ఆ విషయం మనం ఇక్కడ గమనించవచ్చు. ఒకసారి చూడండి, ఇక్కడ కంటికి కొంత దూరంలో ఒక వస్తువు ఉంది. ఆ వస్తువు నుంచి వచ్చిన కాంతి కిరణాలు రెటీనాపై ఎలా తలకిందులు ప్రతిబింబాన్ని ఏర్పరుస్తున్నాయో ఈ చిత్రం మనకు చూపిస్తుంది. ఒకసారి చూడండి, వస్తువు పై నుండి కింద నుంచి వచ్చిన కాంతి కిరణాలు రెటీనాపై పడ్డాయి. ఇక్కడ రెటీనాపై మనకు తలకిందులు ప్రతిబింబం ఏర్పడింది వెనక భాగంలో. అది మనం కంటితో ఏదైనా వస్తువు చూడాలంటే ఆ వస్తువు యొక్క ప్రతిబింబం రెటీనాపై ఏర్పడాలని మనకు తెలుసు. మన కంటిలోని సిరియారి కండరాలు మనం చూసే వస్తువుల యొక్క దూరం ఆధారంగా కంటి కటకం యొక్క నాభ్యంతరం మారుస్తూ ఆ ప్రతిబింబాన్ని రెటీనాపై ఏర్పడే విధంగా సర్దుబాటు చేసుకుంటాయని మనకు ఆల్రెడీ తెలుసు. కాబట్టి ఇప్పుడు మనం ఒకవేళ సర్దుబాటు సామర్థ్యం తగ్గిపోయినప్పుడు ఏం జరుగుతుందనే చూసినప్పుడు మన తరగతి గదిలో కొంతమంది విద్యార్థులు నల్లపల్లాపై అక్షరాలు సరిగ్గా కనపడక పక్కన ఉన్న విద్యార్థి నోట్స్లోంచి చూసి రాసుకుంటూ ఉంటారు. మరి అది ఎందుకు జరుగుతుంది? అదేవిధంగా కొంతమంది టీవీకి దగ్గరికి పోయి కూర్చొని చూస్తూ ఉంటారు. దూరంగా కూర్చోమన్నా కూర్చోరు. అలాగే కొంతమంది న్యూస్ పేపర్ని కంటికి దగ్గరగా ఇలా పెట్టుకొని చదువుతూ ఉంటారు, లేకపోతే కంటికి దూరంగా ఇలా పెట్టుకొని చదువుతూ ఉంటారు. మరి కొంతమంది వ్యక్తులు దగ్గరగా ఉన్న వస్తువు చూడగలరు కానీ దూరంగా ఉన్న వస్తువుని స్పష్టంగా చూడలేరు. కొంతమంది దూరంలో ఉన్న వస్తువును చూడగలరు కానీ దగ్గరగా ఉన్న వస్తువును స్పష్టంగా చూడలేరు. ఎందుకు జరుగుతుంది ఈ విధంగా? మరి కొంతమందికి కంటిలోని సిలియారి కండరాల సర్దుబాటు సామర్థ్యం తగ్గిపోతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఒకసారి ఇక్కడ పక్కనున్న ఫోటో చూడండి. దాంట్లో 2 బొమ్మలు ఉన్నాయి. మొదటి బొమ్మలో వస్తువు ఇక్కడ నల్లబల్లపై రాస్తున్న టీచరు స్పష్టంగా కనపడుతుంది. కానీ రెండో చిత్రంలోకి వచ్చేసరికి మనకు స్పష్టంగా కాకుండా బ్లర్ అయిపోయి కనపడుతుంది.
మరి ఎందుకు ఇలా జరుగుతుంది అన్నప్పుడు సిలియారీ కండరాల సర్దుబాటు సామర్థ్యం తగ్గిపోయినప్పుడు ఈ విధంగా జరుగుతుంది. అప్పుడు ఆ వ్యక్తి వస్తువును స్పష్టంగా చూడలేరు. ఈ విధంగా స్పష్టంగా చూడలేకపోవడాన్నే దృష్టి దోషము అంటాము. మరి దృష్టి దోషాలు ఎన్ని రకాలు? అవి ఏంటో చూద్దాం. కంటి యొక్క దృష్టి దోషాలు చూసినప్పుడు, దృష్టి దోషాలు కంటి కటక సామర్థ్యం తగ్గిపోవడం వల్ల ఏర్పడతాయి. దృష్టి దోషాలు మనకు 3 రకాలుగా ఉన్నాయి. 3 రకాల్లో మొదటిది హస్వదృష్టి, రెండవది దీర్ఘదృష్టి, మూడవది చూసినప్పుడు చత్వారం. ఈ మూడింటిని మనం దృష్టి దోషాలుగా తీసుకుంటాం. ఇప్పుడు మొదటిది దృష్టి దృష్టి దోషాల్లో మొదటిదైన హస్వదృష్టి గురించి చర్చిద్దాం. దాన్ని ఇంగ్లీష్‌లో మనం మయోపియా అంటాం. మరి ఇది ఎలా ఏర్పడుతుంది? ఇది ఏర్పడినప్పుడు మన ఎటువంటి సవరణలు చేసుకోవాలి? ఆ అంశాల గురించి ఒకసారి చూద్దాం ఇక్కడ. మన తరగతి గదిలో కొంతమంది విద్యార్థులకి బ్లాక్ బోర్డ్‌పై వ్రాసినయి స్పష్టంగా కనపడదు. ఎందుకంటే పిల్లలు ఎక్కడో కూర్చుంటారు. బ్లాక్ బోర్డ్ ఎక్కడో దూరంగా ఉంటుంది. ఆ దూరంగా ఉన్న బ్లాక్ బోర్డ్‌పై అక్షరాలు వాళ్ళకి స్పష్టంగా కనపడవు. అలాగే న్యూస్ పేపర్ దూరంగా పెట్టి చదివితే ఇలా పెట్టి చదివితే కనపడదు. కానీ ఇలా దగ్గరగా పెట్టుకొని చదివితే కనపడుతుంది కొంతమందికి. అలాగే టెలివిజన్ కూడా దగ్గరగా కూర్చొని చూస్తూ ఉంటారు. ఈ 3 సందర్భాలు చూసినప్పుడు దాన్ని బట్టి మనకేమర్థమవుతుంది? కొంతమంది వ్యక్తులు దగ్గరగా ఉన్న వస్తువులు చూడగలరు కానీ దూరంలో ఉన్న వస్తువుల్ని స్పష్టంగా చూడలేరు అని అర్థమవుతుంది. అంటే వీరికి దగ్గరగా ఉన్న వస్తువులు కనపడతాయి. దూరంగా ఉన్న వస్తువులు ఇటువంటి దృష్టి దోషంను హస్వదృష్టి అంటాము. ఇప్పుడు మనకు హస్వదృష్టి అంటే ఏంటో అర్థమైపోయింది. ఏ ఏ వ్యక్తి ఏ కన్ను అయితే మనకి దగ్గరగా ఉన్న వస్తువులను చూడగలిగి దూరంగా ఉన్న వస్తువుల్ని చూడలేదో ఆ కంటికి మనం అస్వదృష్టి దోషం ఉంది అంటాము. అస్వదృష్టి అనగా దగ్గరగా ఉన్న వస్తువులు చూడగలరు కానీ దూరంగా ఉన్న వస్తువులను చూడలేరు. ఇప్పుడు మనం దీనికి సంబంధించిన ఒక చిన్న వీడియో చూద్దాం. ఈ వీడియోని అబ్జర్వ్ చేయండి. మనకు దృష్టి దోషాలు 3 రకాలని చెప్పుకున్నాం. అశ్వదృష్టి, దీర్ఘదృష్టి, చత్వారం. దాంట్లో ముందుగా అశ్వదృష్టి గురించి చూస్తున్నాం ఇక్కడ. దగ్గర వస్తువులు స్పష్టంగా కనపడతాయి కానీ దూరంగా ఉన్న వస్తువులు కనపడవు. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? కటకము, సిలియారీ కండరాలు. ఇక్కడ మనం సిలియారీ కండరాల సర్దుబాటు సామర్థ్యాన్ని చూస్తున్నాం. కటకాన్ని వ్యాకోచింపజేస్తూ సంకోచింపచేస్తున్నాయి అవి. ఇది మామూలుగా సాధారణంగా ఉన్న మనిషిలో చేసే పని. ఇక్కడ చూడండి, వస్తువు యొక్క ప్రతిబింబం కరెక్ట్‌గా రెటీనాపై ఏర్పడింది. ఇది ఎటువంటి దృష్టి దోషము లేని కన్ను. మరి దృష్టి దోషం కలవారికి ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. దగ్గరగా ఉన్న నియర్ అనే బోర్డు కనపడింది కానీ దూరంగా ఉన్న బోర్డు మనకు స్పష్టంగా కనపడడం లేదు. మరి ఏం జరుగుతుంది ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. దూరంగా ఉన్న వస్తువు యొక్క ప్రతిబింబం రెటీనాపై కాకుండా రెటీనా కంటే ముందే ఏర్పడుతుంది. చూడండి ఇక్కడ. రెటీనాపై ఇక్కడ ఏర్పడాలి. కనుగుడ్డు కొద్దిగా పెరిగింది. కానీ మనకు ప్రతిబింబం రెటీనాపై కాకుండా రెటీనా కంటే ముందే ఏర్పడుతుంది అనేది ఇక్కడ అర్థమవుతుంది. మళ్ళీ ఒకసారి చూడండి ఇక్కడ. దూరంగా ఉన్న వస్తువు యొక్క ప్రతిబింబము రెటీనాపై కాకుండా రెటీనా కంటే ముందే ఇక్కడే ఏర్పడింది. మరి ఇలా ఏర్పడిన దోషాన్ని మనం ఎలా సవరించుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి, ద్విపుటాకార కటకం వాడి హస్వదృష్టి దోషాన్ని సవరించవచ్చు. చూడండి ఇక్కడ ఒక ద్విపుటాకార కటకాన్ని వాడుతున్నాం. ఎప్పుడైతే ఈ కటకాన్ని వాడామో రెటీనా కంటే ముందు ఏర్పడిన ప్రతిబింబం రెటీనాపై ఏర్పడే విధంగా చేసింది అది. అంటే ద్విపుటాకార కటకం వాడి మనము అస్వదృష్టి దోషాన్ని సవరించుకోవచ్చు అనేది ఇక్కడ మనకు అర్థమైపోతుంది. ఎప్పుడైతే ద్విపుటాకార కటకాన్ని మనం కంటి అద్దాలుగా వాడామో ఆ కంటి అద్దాలు మనకు దూరంగా ఉన్న వస్తువును కూడా స్పష్టంగా చూసే విధంగా, ఇక్కడ చూడండి పటంలో దూరంగా ఉన్న వస్తువులు కూడా స్పష్టంగా కనపడే విధంగా ఆ ద్విపుటాకార కటకం చేస్తుంది మనకి. ఇక్కడ మనకి ఇది డాక్టర్ గారి యొక్క ప్రిస్క్రిప్షన్. మన కంటి అద్దాల కోసం పోయినప్పుడు వారు ఇస్తారు. లెఫ్ట్, రైట్, స్పెరికల్, సిలిండరికల్ అని దీంట్లో కొన్ని రకాల గుర్తులు, అంకెలు ఉంటాయి. ఈసారి ఎప్పుడైనా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఆ మైనస్లు ఏంటి, స్పెరికల్ ఏంటి, సిలిండ్రికల్ ఏంటి అనేది ఒకసారి తెలుసుకోండి. అలాగే ఒకసారి ఇక్కడ చూడండి, ఇది కూడా అశ్వదృష్టికి సంబంధించిందే. ఇక్కడ గోడ మీద మనకు ఒక పటం ఉంది, ప్రపంచ పటము. కానీ అది మనకి కనపడడం లేదు. మనం ఎక్కడో దూరంగా ఉన్నాం, ఆ పటం కనపడతలేదు. ఒక్కసారి ఈ కంటి అద్దాలను పెట్టుకొని చూద్దాం. చూసినప్పుడు ఏం జరుగుతుందో చూడండి.
కంటి అద్దాలు పెట్టుకున్నప్పుడు ఇది కూడా అస్వదృష్టి, దూరంగా ఉన్న వస్తువు కనపడడం లేదు. తరగతి గదిలో కూడా విద్యార్థులకు అంతే, ఎక్కడో దూరంగా ఉంటారు. బ్లాక్ బోర్డ్ వైపు పెట్టినా ప్రపంచ పటం కానీ భారతదేశ పటం కానీ మనకు స్పష్టంగా కనపడదు. అటువంటి వారికి ఈ దోషం ఉన్నట్టుగా మనం గుర్తించవచ్చు. అస్వదృష్టి చూడండి. మరి అస్వదృష్టిలో ఏం జరుగుతుంది? మరి ఈ దోషం కలవారిలో కనుగుడ్డు పరిమాణం పెరగడం వలన కంటి కటక గరిష్ట నాభ్యంతరం 2.5 సెంటీమీటర్ల కన్నా తక్కువగా ఉంటుంది. అప్పుడు వస్తువు యొక్క ప్రతిబింబం రెటీనాపై కాకుండా రెటీనా కంటే ముందుగానే ఏర్పడుతుంది. ఆ వస్తువుని మనం స్పష్టంగా చూడలేము. ఒకసారి ఈ ఫిగర్ చూడండి. ఇక్కడ మన కనుగుడ్లో ఎక్కడో ఉన్న వస్తువు యొక్క ప్రతిబింబం రెటీనా కంటే ముందుగా ఏర్పడింది ఈ బిందువు దగ్గర. మరి అసలు ఏం జరుగుతుంది అస్వదృష్టిలో? ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇది ఆరోగ్యవంతుని కన్ను. ఈ కంటిలో ప్రతిబింబం రెటీనాపై ఏర్పడింది. కానీ అస్వదృష్టి గల వారి కన్ను చూసినప్పుడు దాని యొక్క ప్రతిబింబం మనకు రెటీనా కంటే ముందే ఏర్పడుతుందని తెలిసిపోయింది. మరి ఎక్కడ ఏర్పడుతుంది, ఎందుకు ఏర్పడుతుంది, ఎక్కడ వస్తువు ఉన్నప్పుడు ఏర్పడుతుంది అన్నప్పుడు ఒక్కసారి ఇక్కడ మనకు ఈ పటాల గురించి చర్చించుకుందాం. దూరంలో ఉన్న వస్తువు యొక్క ప్రతిబింబం మనకు రెటీనా కంటే ముందే ఏర్పడుతుంది అనుకుందాం. మనం ఇక్కడ మన కంటిని చూసినప్పుడు కంటి నుంచి కొంత దూరంలో ఉన్న వస్తువులు మాత్రమే మనకు స్పష్టంగా కనిపెడతాయని చెప్పుకున్నాం. దాన్నే కనీస దృష్టి దూరము అని చెప్పుకున్నాం మనం. ఈ ఎల్ అనేది ఇక్కడ కనీస దృష్టి దూరంగా తీసుకుంటాం. దాని దూరం 25 సెంటీమీటర్. అయితే ఎప్పుడైతే అస్వదృష్టి ఉంటుందో ఆ అస్వదృష్టి ఉన్న వ్యక్తులకి ఈ కనీస దృష్టి దూరం నుంచి కొంత దూరంలో ఉన్న వస్తువులు మాత్రమే కనపడతాయి. ఆ దూరం దాటిన వస్తువులు మనకు కనపడవు అనేది, దూరంగా ఉన్న వస్తువులు కనపడవు అని చెప్పుకున్నాం. ఇక్కడ ఎంని ఏమంటామంటే కనిష్ట దూర బిందువు అంటాం. అంటే మనకు వస్తువులు కనపడని వాటిల్లో ఈ కనిష్ట బిందువు అక్కడి వరకు ఎం వరకు మనకు వస్తువులు కనపడతాయి. చూడండి, ఎల్కు ఎం మధ్యలో ఉన్న వస్తువులన్నీ మనం చూడగలము. ఎం తర్వాత ఉన్న వస్తువులన్నీ మనం చూడలేము. అస్వదృష్టి ఉన్న వ్యక్తులు చూడలేరు. అంటే ఇక్కడ ఎల్కి ఎంకి మధ్యలో మాత్రమే మనం వస్తువును చూడగలుగుతాం. చూడండి, ఇక్కడ అస్వదృష్టి కలవారు కనీస దృష్టి దూరం ఎల్ కన్నా అవతల కొంత దూరంలో ఎల్ మరియు ఎంల మధ్య ఉన్న వస్తువులు మాత్రమే స్పష్టంగా చూడగలరు. ఎం అవతల ఉన్న వస్తువును చూడలేము. ఇక్కడ ఎల్ను కనీస దూర బిందువు అని, ఎంను గరిష్ట దూర బిందువు అని అంటారు. అస్వదృష్టి గలవారు ఎం మీద ఉన్న వస్తువును చూడగలరు. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పటంలో ఏదైతే వస్తువు ఎం పైన ఉంటుందో ఆ ఎం పైన ఉన్న వస్తువుని మన కంటిలో రెటీనాపై ప్రతిబింబం ఏర్పడుతుంది. అంటే ఎల్కి ఎంకి మధ్యలో వస్తువును చూడగలరు కాబట్టి ఎం వరకు ఉన్న వస్తువును చూడగలుగుతారు. చూడండి, ఇక్కడ రెండో పటంలో ఎల్కి ఎంకి మధ్యలో ఉన్న వస్తువును చూడగలుగుతున్నారు. ఇక్కడ ఎల్ అనేది కనీస దూర బిందువు, ఎం అనేది గరిష్ట దూర బిందువు. ఇక్కడ మూడో పటం చూసినట్లయితే ఏ వస్తువు అయితే ఎం అవతలుగా ఉంటుందో ఆ వస్తువుని మనం అస్వదృష్టి దోషం గలవారు చూడలేరు ఇక్కడ. మరి ఈ అస్వదృష్టి దోషం కలవారికి ఏం చేయాలి అంటే, ఏ వస్తువులైతే ఎం అవతలుగా ఉన్నాయో ఆ వస్తువుల యొక్క ప్రతిబింబము ఎల్కి ఎంకి మధ్యలో ఏర్పడే విధంగా మనం గనక ఏర్పాటు చేయగలిగితే అప్పుడు ఈ అస్వదృష్టి కలవారు ఆ వస్తువును చూడగలుగుతారు. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ పటంలో ఏం చేస్తున్నాము, ఇక్కడ కంటి బొమ్మ తీసుకున్నాం. వస్తువు ఎక్కడో అనంత దూరంలో ఉంది. దాని యొక్క ప్రతిబింబం ఏర్పడాలంటే ఇక్కడ చూడండి, ద్విపుటాకార కటకాన్ని వాడాం. ఈ ద్విపుటాకార కటకం ఏం చేస్తుంది మరి అన్నప్పుడు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన వస్తువు ఎక్కడో ఎం అవతలగా ఉంది. ఎం అవతల ఉన్న వస్తువు మనకు కనపడదు. కానీ మన ద్విపుటాకార కటకం ఏం చేసింది, ఇక్కడ ఎం అవతలున్న వస్తువు యొక్క ప్రతిబింబాన్ని ఎం వద్ద ఏర్పరిచింది. ఎప్పుడైతే ఈ ఎం వద్ద ఉన్న ప్రతిబింబం మన కంటికి వస్తువులాగా పనిచేస్తుందో అప్పుడు దాని యొక్క ప్రతిబింబం మనకు రెటీనాపై ఏర్పడుతుంది. అంటే ఇక్కడ పుటాకార కటకం ఏం చేస్తుంది, ఆ నిజ వస్తువు యొక్క ప్రతిబింబాన్ని ఎం వద్ద ఏర్పరిచి ఆ ఎం వద్ద ఏర్పడిన ప్రతిబింబాన్ని మన వస్తువుకు, మన కంటికి వస్తువులాగా పనిచేసేలా చేస్తుంది. అంటే ఇప్పుడు మన కన్ను దృష్టిలో వస్తువు ఎక్కడున్నట్టు, ఎం దగ్గర ఉన్నట్టు. ఎం దగ్గర ఉన్న వస్తువును మనం చూడగలం కాబట్టి దాని యొక్క ప్రతిబింబం రెటీనాపై ఏర్పడుతుంది. ఈ విధంగా
అశ్వదృష్టి దోషాన్ని మనం ద్విపుటాకార కటకం వాడి సవరించవచ్చు. మరి ద్విపుటాకార కటకం వాడుతున్నాం, దాని యొక్క నాభ్యంతరం ఎంత ఉండాలి అని చూసినప్పుడు, వస్తువు అనంత దూరంలో ఉన్నప్పుడు మనం ఇక్కడ వస్తు దూరం అనంతము కాబట్టి u = ఇన్ఫినిటీగా తీసుకుంటాం. ప్రతిబింబ దూరము v = -d అనుకుంటే ద్విపుటాకార కటక నాభ్యంతరము f అయినప్పుడు కటక సూత్రం చూడండి, 1/f = 1/v - 1/u. ఇక్కడ 1/f = 1/-d, v ప్లేస్లో మనం -d పెట్టుకున్నాం. అలాగే u ప్లేస్లో అనంతాన్ని ఇన్ఫినిటీ పెట్టుకుంటే 1/∞ 0 కాబట్టి 1/f = 1/-dగా వస్తుంది. ఈ f విలువ తీసుకున్నప్పుడు f = -d అవుతుంది. ఇక్కడ f విలువ రుణాత్మకం కాబట్టి పుటాకార కటకాన్ని వాడాలి అనేది అర్థమవుతుంది. ద్విపుటాకార కటక నాభ్యంతరం గరిష్ట దూర బిందువు యొక్క దూరానికి సమానంగా ఉండాలి. అంటే m దూరానికి ఈ దూరం సమానంగా ఉండాలి. ఈ రుణ విలువ పుటాకార కటకాన్ని సూచిస్తుంది. ఇది మనకు పుటాకార కటకం యొక్క నాభ్యంతరం ఎంత ఉండాలో ఇప్పుడు చర్చించాం. ఇప్పుడు రెండవది దీర్ఘదృష్టికి వచ్చినప్పుడు ఒకసారి ఇక్కడ చూడండి, మన గ్రామంలో కొంతమంది పెద్దవారు పుస్తకాలు దూరంగా ఉంచి చదువుతారు, ఇలా పెట్టుకొని చదువుతూ ఉంటారు. అలాగే కొంతమంది న్యూస్ పేపర్ కూడా దూరంగా ఉంచి చదువుతూ ఉంటారు. కొంతమంది టెలివిజన్ని దగ్గర కూర్చోరు, దూరంగా ఉంటారు. మరి ఈ 3 సందర్భాలు చూసినప్పుడు ఈ 3 సందర్భాల్లో ఉన్న వ్యక్తులు దూరంగా ఉన్న వస్తువులు చూడగలుగుతున్నారు, కానీ దగ్గరగా ఉన్న వస్తువులను స్పష్టంగా చూడలేరు. ఇటువంటి దృష్టి దోషాన్నే దీర్ఘదృష్టి అంటాం. అశ్వదృష్టికి ఇది వ్యతిరేకం. అశ్వదృష్టిలో ఏం చెప్పుకున్నాం మనం? దూరంగా ఉన్న వస్తువులని చూడలేరు, దగ్గరగా ఉన్న వస్తువులను చూడగలరు. దీర్ఘదృష్టిలోకి వచ్చేసరికి దూరంలో ఉన్న వస్తువుని చూడగలరు, కానీ దగ్గరగా ఉన్న వస్తువుని చూడలేరు. ఈ అంశం గురించి మనం ఇక్కడ చర్చించుకుందాం. దీర్ఘదృష్టి చూడండి, వీరిలో కంటి కటక కనిష్ట నాభ్యంతరం 2.27 సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా ఉంటుంది. అందువలన దూరంగా ఉన్న వస్తువుల నుంచి వచ్చే కిరణాలు కంటిలోని రెటీనాపై కాకుండా రెటీనాని దాటి అవతలగా ఏర్పడుతుంది. కాబట్టి ఆ వస్తువుని స్పష్టంగా చూడలేదు. ఒకసారి ఇక్కడ ఈ పటాన్ని గమనించండి. ఎక్కడో దూరంలో ఉన్న వస్తువు నుంచి వచ్చిన కాంతి కిరణాలు కంటి కటకంపై పడిన తర్వాత యాక్చువల్గా రెటీనాపై కేంద్రీకరించాలి, కానీ రెటీనా దాటి అవతలికి వెళ్ళిపోయాయి. అంటే ప్రతిబింబం మన రెటీనా పై కాకుండా రెటీనా అవతలి భాగంలో ఏర్పడుతుంది. ఒకసారి ఇక్కడ ఈ వీడియోని గమనిద్దాం. ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో మనం దీర్ఘదృష్టికి సంబంధించిన దోషం ఎలా ఉంటుంది అనేది చూద్దాం. దీర్ఘదృష్టి దూరంగా ఉన్నాయి, స్పష్టంగా కనపడతాయి, దగ్గరగా. ఇక్కడ మళ్ళా కంటిలో ఉన్న సిరియారి కండరాల సర్దుబాటు ఎలా ఉందో చూస్తున్నాం. మామూలుగా అయితే ఎటువంటి దోషం లేనప్పుడు కంటిలో ప్రతిబింబం రెటీనాపై ఏర్పరుస్తాయి మన కటకాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న పటంలో దగ్గరగా ఉన్నది స్పష్టంగా కనపడతలేదు, దూరంగా ఉన్నది. చూడండి, దగ్గరగా ఉన్న వస్తువులు స్పష్టంగా కనపడవు, వీటి ప్రతిబింబం రెటీనాని దాటి వెళ్ళిపోతుంది, అవతల కనపడుతుంది మనకి. ఎప్పుడైతే ఇక్కడ ఒక కటకాన్ని వాడామో ఆ కటకం ఏం చేసింది చూడండి, ప్రతిబింబం రెటీనా మీద ఏర్పడేలాగా చేసింది. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. కంటికి దగ్గరగా ఉన్న వస్తువు యొక్క ప్రతిబింబం రెటీనాని దాటి అవతల ఏర్పడుతుంది అనేది ఇక్కడ ఈ దీనిలో కనపడుతుంది. ఎప్పుడైతే ఇక్కడ మనం ద్వికుంభాకార కటకాన్ని వాడామో చూడండి, ఇక్కడ ద్వికుంభాకార కటకం ఏం చేసింది, దగ్గరగా ఉన్న వస్తువు యొక్క ప్రతిబింబాన్ని రెటీనాపై ఏర్పడే విధంగా చేసింది చూడండి. ఇక్కడ మనం దీర్ఘదృష్టి కొలిచేటప్పుడు 1, 1.5, 2 ఇప్పుడు ఎప్పుడైనా మనం కంటి డాక్టర్కి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ దగ్గర ప్రిస్క్రిప్షన్లో అంకెలు కనపడుతూ ఉంటాయి. అలాగే దీర్ఘదృష్టి గల వారు కంటి అద్దాల నుంచి చూసినప్పుడు అక్షరాలు సైజు పెరిగి కనపడుతుంటాయి చూడండి. ఇక్కడ వాడేది కుంభాకార కటకం కాబట్టి అక్షరాల పరిమాణాన్ని పెంచుతుంది అది. ఒకసారి మనం ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ మామూలు కంటికి అన్ని వస్తువులు స్పష్టంగా కనపడుతున్నాయి. ఎప్పుడైతే మనకి దీర్ఘదృష్టి ఉందో చూడండి, దగ్గరగా ఉన్న వస్తువులు కనపడడం లేదు. ఇక్కడ
ఈ దూరంగా ఉన్న వస్తువులు కనపడుతున్నాయి. ఎప్పుడైతే మనం కంటి అద్దాల్ని వాడుతున్నామో దగ్గరగా ఉన్నాయి వస్తువులు స్పష్టంగా కనపడుతున్నాయి. అలాగే పుస్తకంలోని అక్షరాలు కూడా మనకు దీర్ఘదృష్టి దోషం ఉంటే కనపడవు. ఆ దోష నివారణకు చూడండి కంటి అద్దాలు వాడితే అక్షరాలు స్పష్టంగా కనపడుతున్నాయని మనకి ఈ వీడియో తెలియజేస్తుంది. ఒకసారి దృష్టి గురించి చూసినప్పుడు దీర్ఘదృష్టిని మనం హైపర్ మెట్రోపియా అంటాం. ఈ హైపర్ మెట్రోపియా దీర్ఘదృష్టి చూడండి ఇక్కడ మనకి ఈ పటాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఆరోగ్యవంతుని యొక్క కన్ను ప్రతిబింబాన్ని రెటీనాపై ఏర్పరుస్తుందని తెలుస్తుంది. ఎప్పుడైతే దీర్ఘదృష్టి వచ్చిందో ఆ కంటికి అప్పుడు చూడండి వస్తువు యొక్క ప్రతిబింబం రెటీనాని దాటి అవతల ఏర్పడింది. మరి ఇక్కడ ఏం జరుగుతుంది అన్నప్పుడు మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇది కంటి ముందు కొంత దూరం వరకు కనీస దృష్టి దూరం అంటాం. అది 25 సెంటీమీటర్లు. అంటే ఇక్కడ ఎల్ అనేది కనీస దూర బిందువు. ఈ ఎల్ వరకు మనకున్న వస్తువులు ఏవి కనపడవు. కానీ ఇప్పుడు ఈ దీర్ఘదృష్టి దోషం ఉన్న వాళ్ళకి దగ్గరగా ఉన్న వస్తువులు కనపడవు. అంటే ఎల్కి హెచ్కి మధ్యలో ఉన్న వస్తువుల్ని వాళ్ళు చూడలేరు. కానీ హెచ్ తర్వాత ఉన్న వస్తువుల్ని వాళ్ళు చూడగలరు. ఇక్కడ మనకు 3 ప్రదేశాలు ఉన్నాయి కంటి ముందు. ఇది కనీస దృష్టి దూరము, ఇదేమో చూడలేని ప్రదేశము, ఏది దగ్గరగా ఉన్న వస్తువులు, ఇది చూడగలిగే ప్రదేశం. అంటే ఇప్పుడు మనకి ఏ వస్తువులైతే హెచ్ అవతల ఉంటాయో వాటన్నిటిని చూడగలం. హెచ్కి ఎల్కి మధ్యలో ఉన్న వస్తువుల్ని మనం స్పష్టంగా చూడలేము. కాబట్టి మరి ఏం చేయాలి అన్నప్పుడు ఒకసారి ఇక్కడ చూద్దాం. దీర్ఘదృష్టి కలవారు కనీస దూర బిందువు హెచ్ అనే దాన్ని ఇక్కడ కనీస దూర బిందువు అంటాం. ఈ హెచ్ పై ఉన్న వస్తువుల్ని చూడగలరు. చూడండి, హెచ్ పై మనకు వస్తువు ఉన్నప్పుడు దాని యొక్క ప్రతిబింబం రెటీనాపై ఏర్పడింది. కాబట్టి హెచ్ మీద ఉంటే సమస్య లేదు. ఇక్కడ హెచ్కి ఎల్కి మధ్యలో ఉన్నప్పుడు, లేకపోతే ఇప్పుడు రెండో పటము మనకి హెచ్ అవతల వస్తువు ఉన్నప్పుడు చూడండి, హెచ్ అవతల వస్తువు ఉన్నా మనం చూడగలం, ఎందుకంటే దూరంలో వస్తువులు ఉంటాయి కాబట్టి. ఇప్పుడు మూడో పటం మనకి ఇక్కడ హెచ్కి ఎల్కి మధ్యలో ఉన్న వస్తువుల్ని మనం ఏమవుతుందో చూడండి, వాటి యొక్క ప్రతిబింబం రెటీనాపై కాకుండా రెటీనా దాటి ఏర్పడుతున్నాయి. కాబట్టి దీర్ఘదృష్టిని మరి ఎలా సవరించాలి అన్నప్పుడు మనం ఎక్కడున్న వస్తువును చూడలేము, ఎల్ మరియు హెచ్ల మధ్య ఉన్న వస్తువును చూడలేము. కాబట్టి ఈ వస్తువుల ప్రతిబింబాన్ని హెచ్ లేదా హెచ్ అవతల ఏర్పరిస్తే, అంటే ఎల్కి మరియు హెచ్కి మధ్యలో ఉన్న వస్తువుల యొక్క ప్రతిబింబాల్ని కనుక మనం హెచ్ వద్ద లేదా హెచ్ దాటి అవతల ఏర్పరిస్తే ఆ ప్రతిబింబం మన కంటికి వస్తువులాగా పనిచేసి ఆ ప్రతిబింబాన్ని మనం చూసి వస్తువుని గుర్తించవచ్చు, స్పష్టంగా చూడవచ్చు. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, మన ఎల్కి హెచ్కి మధ్యలో ఉన్న వస్తువు యొక్క ప్రతిబింబాన్ని హెచ్ అవతల ఏర్పడే విధంగా చేసే కటకాన్ని ఇక్కడ వాడాలి. అటువంటి కటకమే ద్వికుంభాకార కటకము. ఈ ద్వికుంభాకార కటకం ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఇది కన్ను. చూడండి, మనకి ఇక్కడ వస్తువు ఎల్ వద్ద ఉంది. ఎల్ వద్ద ఉన్న వస్తువుకి మనకు మామూలుగా అయితే రెటీనాను దాటిపోయి ప్రతిబింబం ఏర్పడుతుంది. కానీ ఇప్పుడు ఇక్కడ ద్వికుంభాకార కటకం వాడాం కాబట్టి ప్రతిబింబం రెటీనా మీద ఏర్పడింది. అంటే ఇక్కడ ద్వికుంభాకార కటకం ఏం చేసింది చూడండి, మన ఎల్ వద్ద ఉన్న వస్తువు యొక్క ప్రతిబింబాన్ని హెచ్ వద్దకు తీసుకెళ్ళింది. ఇక్కడ ఉన్న వస్తువు యొక్క ప్రతిబింబాన్ని ఇక్కడ ఏర్పరిచింది. అంటే ఈ హెచ్ వద్ద ఉన్న ప్రతిబింబం అనేది ఇప్పుడు మన కంటికి వస్తువులాగా పనిచేస్తుంది. మన కన్ను హెచ్ వద్ద లేదా హెచ్ అవుతున్న వస్తువుల్ని స్పష్టంగా చూడగలదు కాబట్టి వీటి యొక్క ప్రతిబింబాల్ని రెటీనాపై ఏర్పరచుకోగలుగుతుంది. ఈ కుంభాకార కటకం ఏం చేసింది, మనకు ఎల్కి హెచ్కి మధ్యలో ఉన్న వస్తువుల యొక్క ప్రతిబింబాల్ని హెచ్ వద్ద ఏర్పాటు చేసి దానివల్ల వస్తువుని స్పష్టంగా చూసే విధంగా చేస్తుంది. మరి దీనికి వాడే ద్వికుంభాకార కటకం యొక్క నాభ్యంతరం ఎంత ఉండాలి అన్నప్పుడు చూడండి, వస్తు దూరము ఎల్ వద్ద ఉంది కాబట్టి -25 సెంటీమీటర్లు. ప్రతిబింబ దూరము V - d తీసుకున్నాం. ద్వికుంభాకార కటక నాభ్యంతరము F అనుకుంటే
ఒకసారి కటక సూత్రం చూడండి. 1/f = 1/v - 1/u. ఈ సూత్రంలో మనం విలువల్ని ప్రతిక్షేపించినప్పుడు 1/f = 1/-d - 1/-d - 1/-25 1/- ప్లస్ అయిపోయింది కాబట్టి 1/25. దీన్ని కాసాకు గట్టి సూక్ష్మీకరిస్తే 1/f = d - 25/25dగా వస్తుంది. దీన్ని మనం ఇంకా సూక్ష్మీకరించినప్పుడు f = 25d/d - 25. ఈ d అనేది కనీస దూర బిందువు కంటే అవతల ఉంటుంది ప్రతిబింబం కాబట్టి ఈ f అనేది ఎప్పుడు కూడా ధనాత్మకం అవుతుంది. f ధనాత్మకము ద్వికుంభాకార కటకాన్ని సూచిస్తుంది కాబట్టి ద్వికుంభాకార కటకాన్ని వాడి మనం దీర్ఘదృష్టి దోషాన్ని సవరించవచ్చు. ఈ విధంగా మనం ద్వికుంభాకార కటకం యొక్క నాభ్యంతరాన్ని కనుక్కోవచ్చు. ఇక మూడవ దానికి వస్తే మూడవ దోషము మనకి చత్వారం. ఈ చత్వారం అన్నప్పుడు ఈ చత్వారము అందరికీ వయసుతో పాటు వచ్చేది. అంటే వయసు పెరుగుతూ ఉంటే కంటి యొక్క సర్దుబాటు సామర్థ్యం తగ్గిపోతుంది. దానివల్లనే శక్తి కూడా తగ్గిపోతుంది. ఇలా తగ్గిపోయే స్వభావాన్ని మనం చత్వారం అంటాము. వయసుతో పాటు చాలా కనిష్ట దూర బిందువు కూడా క్రమంగా మారిపోతుంది. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, వృద్ధులకి కనిష్ట దూర బిందువు 1 లేదా 2 మీటర్లు ఉంటుంది. వాళ్ళు దగ్గరలో ఉన్న వస్తువుల్ని స్పష్టంగా చూడలేరు, మరియు దూరంగా ఉన్న వస్తువులను కూడా స్పష్టంగా చూడలేరు. అంటే వీళ్ళకి అశ్వదృష్టి మరియు దీర్ఘదృష్టి 2 సమస్యలు వస్తాయి. సిరియారి కండరాలు క్రమంగా బలహీనపడి వాటి స్థితిస్థాపక లక్షణం అంటే సాగే గుణాన్ని తగ్గిపోతుంది. అప్పుడు వీరికి అశ్వదృష్టి దీర్ఘదృష్టి 2 కలుగుతాయి. దీన్నే మనం చత్వారం అంటాం. మరి చత్వారం అనే దోషాన్ని సవరించడానికి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, అశ్వదృష్టికి అయితే పుటాకార కటకము, దీర్ఘదృష్టికి అయితే కుంభాకార కటకం అని చెప్పుకున్నాం. మరి ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి మనం కుంభాకార పుటాకార 2 కటకాలని వాడి ఈ చత్వారం అనే దోషాన్ని సవరించవచ్చు. మరి మనం కంటి కటకాలని వాడేటప్పుడు మీరు ఎప్పుడైనా చూడండి, మీ తరగతి ఎవరి కంటి అద్దాలను చూసినప్పుడు దాంట్లో 2 భాగాలు కనపడుతుంటాయి. పై భాగంలో పుటాకార కటకం ఉంటుంది హస్వదృష్టికి, కింది భాగంలో కుంభాకార కటకం ఉంటుంది దీర్ఘదృష్టికి. అంటే దూరం వస్తువులు కనపడినప్పుడు పుటాకార కటకంలోంచి, దగ్గర వస్తువులు కనపడినప్పుడు కింద కుంభాకార కటకంలోంచి చూడటం జరుగుతుంది. ఈ విధంగా 2 కటకాలు వాడతాం. ఇప్పుడు ఒకసారి ఇక్కడ ఈ వీడియోని గమనించండి, చత్వారం ఎలా ఏర్పడుతుందని చూద్దాం. ఈ చత్వారాన్ని మనం ఇంగ్లీష్లో ప్రెస్బయోపియా అని అంటాం. ఇక్కడ మామూలుగా అయితే కంటి కటకం, కంటి సర్దుబాటు కటకము నాభ్యంతరాన్ని సర్దుబాటు చేసుకుంటుంది సిలియరీ కండరాల సహాయంతో. మామూలుగానే వస్తువు యొక్క ప్రతిబింబాన్ని రెటీనాపై ఏర్పరుస్తుంది. ఇది ఎటువంటి దోషం లేని కన్ను కాబట్టి. ఎప్పుడైతే మనకు ఈ సిలియరీ కండరాల సర్దుబాటు సామర్థ్యం తగ్గిపోతుందో, ఇది మామూలు కన్ను యొక్క ఎప్పుడైతే చూడండి, ఇక్కడ 2 బోర్డులు ఉన్నాయి, దగ్గర బోర్డు కనపడడం లేదు, అలాగే దూర బోర్డు కూడా స్పష్టంగా 2 సమస్యలు వచ్చాయి, దగ్గరది దూరంది 2 స్పష్టంగా కనపడటం లేవు. కాబట్టి ఈ సమస్యను మనం చత్వారంగా తీసుకుంటాం. మరి ఇక్కడ ఏమైంది, వయసు పెరిగేసరికి వయసుతో పాటు కనీస దృష్టి దూరం కూడా 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ అవుతుందని ఇంతకుముందు చెప్పుకున్నాం. ఒకసారి గమనించండి, ఇక్కడ 20 సెంటీమీటర్లు ఉండాలి, మామూలుగా దాటిపోయింది 20 సెంటీమీటర్లు. ఇది వయసు వల్ల కలిగిన ఎఫెక్ట్. ఇక్కడ మనం 2 కటకాలున్న కటకాన్ని వాడాం. పై భాగంలో ఉన్న కటకము కుంభాకార కటకము, లోపలి భాగంలో ఉన్న కటకము పుటాకార కటకము. ఈ బైఫోకల్ లెన్స్ ఇక్కడ 2 వాడతాం. ఇది దూరానికి పై భాగము, దగ్గరికి కింది భాగము. ఇక్కడ మన కంటి అద్దాల్లో భాగాలు చేశాను చూడండి. దీర్ఘదృష్టికి అశ్వదృష్టికి 2 భాగాల్లోంచి 2 కటకాలను వాడి
సవరణ చేసుకుంటాం. ఇక్కడ కంటి అద్దాల్లో మనకు 2 భాగాలు కనపడుతున్నాయి. డిస్టెన్స్ నియర్ అని. పై భాగంలో దూరంగా ఉన్నది చూస్తాం. కింది భాగంలో దగ్గరగా ఉన్నది చూస్తాం. ఒకసారి ఇక్కడ ఈ పటాన్ని అబ్జర్వ్ చేయండి. ఈ పటంలో డాక్టర్ గారు ఆ పిల్లవానికి కంటి దోషాల్ని పరీక్షిస్తున్నారు. ఏమైనా దోషం ఉందా కన్నులో అనేది పరీక్షిస్తున్నారు. ఒకసారి ఇక్కడ పట్టికను చూడండి. ఈ పట్టికను కూడా మనం కంటి దోషాలని గుర్తించడానికి మనం ఎప్పుడు కంటి డాక్టర్ వద్దకు వెళ్ళిన వారు ఈ దీనిలోని అక్షరాన్ని గుర్తించమంటారు. దాని ఆధారంగా మనకి ఏ దోషం ఉంది అనేది, ఎంత దోషం ఉంది అనేది కనుక్కోవడం జరుగుతుంది. ఈ పట్టిక మనకు కంటి డాక్టర్ హాస్పిటల్లో కనపడతాయి. అలాగే డాక్టర్ గారు మనకు కంటి అద్దాల కోసం ప్రిస్క్రిప్షన్ రాస్తారు. ఆ ప్రిస్క్రిప్షన్లో ఏ అంశాలు ఉన్నాయో చూడండి. ఇక్కడ మనకు పై భాగంలో డిస్టెన్స్ అని ఉంది, అంటే దూరము. ఇక్కడ కింది భాగంలో నియర్ అని ఉంది, దగ్గరది. అలాగే ఇక్కడ రైట్ లెఫ్ట్ అని ఉన్నాయి, కుడి ఎడమ వివరాలు ఇవి. ఇక్కడ దీంట్లో గమనిస్తే మనకు కొన్ని అంకెలు కనపడుతున్నాయి. అంకెల ముందు ప్లస్ గుర్తు, మైనస్ గుర్తులు కూడా కనపడుతున్నాయి. అలాగే మైనస్ దేన్ని సూచిస్తుంది. అలాగే ఇక్కడ పై భాగంలో చూస్తే స్పెరికల్ అని ఉంది, సిలిండ్రికల్ అని ఉంది. 2 కనపడుతున్నాయి మనకి. స్పెరికల్ అంటే ఏంటి, సిలిండ్రికల్ అంటే ఏంటి, ఇవన్నీ అంశాలను కూడా మీరు ఈసారి కంటి డాక్టర్ వద్దకు వెళ్ళినప్పుడు కనుక్కోండి. మరి కంటి డాక్టర్ గారు మనకి కటకాలని ఎలా సూచిస్తారు అన్నప్పుడు కటకం యొక్క సామర్థ్యం ఆధారంగా మనకి కంటి కటకాలను సూచిస్తారు. మరి కంటి కటకం యొక్క సామర్థ్యం అంటే ఏంటి అన్నప్పుడు సామర్థ్యం ఎలా కనుక్కోవాలి అన్నప్పుడు ఇక్కడ చూడండి, ఒకటి కంటి కటకాలను సూచించడానికి కటక సామర్థ్యాన్ని వాడతాం. కటక సామర్థ్యము అనగా కటక నాభ్యాంతరం యొక్క విలోమము. ఇక్కడ కింద సూత్రము చూడండి. కటక సామర్థ్యము P = 1 నాభ్యాంతరం. అంటే నాభ్యాంతరాన్ని ఇక్కడ హారంలో తీసుకున్నాం. 1 నాభ్యాంతరము = 1/f. అలాగే కటక సామర్థ్యాన్ని మనం డయాప్టర్లలో కొలుస్తాం. దీన్ని క్యాపిటల్ D సూచిస్తాం. కటక సామర్థ్యము డయాప్టర్లు. ఒకసారి ఇక్కడ సమస్య సాధన చూద్దాం. మన కంటి డాక్టర్ గారు మనకి 2D కటకాన్ని వాడమని సూచించారు. 2 డయాప్టర్లు ఉన్నాయి. దానికి సమస్య చూద్దాం. కటక సామర్థ్యము P = 2D, 2 డయాప్టర్లు కాబట్టి సరే P ఇంతకుముందు 1/f అనే సూత్రం చూసాం. 1 పైన 1 ఉంది, మీటర్లలో అయితే 1 రాస్తాం. సెంటీమీటర్లలో తీసుకుంటే 100 సెంటీమీటర్లు కాబట్టి 1 మీటర్కి 100 రాస్తాం. కాబట్టి P = 100 నాభ్యాంతరము. P = 100/f. పక్కన చూడండి సెంటీమీటర్లు అని రాశాం. మరి P ఇక్కడ 2 కాబట్టి 2 = 100/f. దీన్ని సూక్ష్మీకరిస్తే f = 100/2 అవుతుంది. 2తో భాగారం చేసినప్పుడు మనకు వచ్చేది 50 కాబట్టి, అంటే ఇక్కడ కటక నాభ్యాంతరం 50 సెంటీమీటర్లు. అంటే ఎప్పుడైతే కంటి డాక్టర్ మనకి 2D కటకాన్ని వాడమని చెప్పారో 50 సెంటీమీటర్ల నాభ్యాంతరం మన కటకాన్ని వాడమని సూచించినట్టు. అలాగే ఇంకొక సమస్య చూస్తే ఈసారి డాక్టర్ గారు 4D కటకాన్ని వాడమన్నారు. ఇంతకుముందు 2D కటకం చూసాం. ఇప్పుడు 4D కటకాన్ని చూసినప్పుడు దీని యొక్క నాభ్యాంతరం ఎంత ఉంటుందో ఒకసారి ఇక్కడ సమస్య సాధిద్దాం. P 4D, P = 100 నాభ్యాంతరము. P = 100/f. ఇప్పుడు P విలువ 4 కాబట్టి 4 = 100/f. f = 100/4 అవుతుంది. సూక్ష్మీకరిస్తే = 25 సెంటీమీటర్లుగా వస్తుంది. అంటే ఇక్కడ 4D కటకం వాడమని చెప్పారు అంటే 25 సెంటీమీటర్ల నాభ్యాంతరం ఉన్న కటకాన్ని వాడాలి. ఇక్కడ ఈసారి ఇంకొక సమస్య చూద్దాం. ఈసారి కటక నాభ్యాంతరం ఇస్తారు. మనకు సామర్థ్యం ఎంతో తెలుసుకుందాం. కటకం యొక్క నాభ్యాంతరం 25 సెంటీమీటర్లు అయినా కటక సామర్థ్యం ఎంత? ఇంతకుముందు నుంచి సామర్థ్యం ఇస్తే నాభ్యాంతరం కనుక్కున్నాం. ఇప్పుడు నాభ్యాంతరం ఇస్తే సామర్థ్యం ఎలా కనుక్కోవాలో చూద్దాం. కటక నాభ్యాంతరం f = 25 సెంటీమీటర్లు కాబట్టి కటక సామర్థ్య సూత్రం వేస్తున్నాం. P = 100 నాభ్యాంతరము. P = 100/f. f విలో మనకు తెలుసు 25 కాబట్టి P = 100/25 అయినా P = 4 వచ్చింది.
విధంగా ఒకసారి ఇక్కడ మనం ఇప్పటివరకు చెప్పుకున్న దాని మీద మూల్యాంకనం చూస్తే కొన్ని క్వశ్చన్లు చూడండి. ఆ క్వశ్చన్లు మీ నోట్బుక్లో రాసుకొని వాటికి సమాధానాన్ని రాయండి. మొదటి ప్రశ్న, దృష్టి దోషాలు ఎన్ని రకాలు, అవి ఏవి? రెండవ ప్రశ్న, కంటి కటకం యొక్క కనిష్ట మరియు గరిష్ట నాభ్యంతరం ఎంత? దృష్టి దోషాలు ఏర్పడడానికి కారణాలు తెలపండి. మీ తరగతి మిత్రుడు తన పుస్తకం బాగా దగ్గరగా ఉంచి చదువుతున్నాడు, దానికి గల కారణం ఏంటి, అతనికి గల దృష్టి దోషం ఏంటి? మన భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు 2 లెన్సులు ఉన్న కంటి అద్దాలు వాడుతున్నారు. 2 లెన్సులు ఉన్నాయి ఒక కంటి అద్దాల్లో. మరి అతనికి ఎటువంటి దృష్టి దోషం ఉంది? అలాగే కంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్లో ప్లస్ మరియు మైనస్ ఈ గుర్తులు దేన్ని సూచిస్తాయి? ప్లస్ అంటే ఏ కటకము, లేకపోతే మైనస్ అంటే ఎటువంటి కటకము, ఈ ప్లస్ మైనస్లు ఎటువంటి గుర్తు దేన్ని సూచిస్తాయి? అలాగే కంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్లో ఇంతకుముందు చెప్పుకున్న స్పెరికల్ మరియు సిలిండ్రికల్ అని ఉంటాయి. ఈ స్నేహితుడికి నల్లబల్లపై రాసింది స్పష్టంగా కనపడడం లేదు, అప్పుడు అతనికి ఎటువంటి దృష్టి దోషం ఉందో రాయండి. ఇక్కడ అలాగే కొన్ని బిట్స్ చూసినప్పుడు అశ్వదృష్టి దోష సవరణకు వాడే కటకము, అశ్వదృష్టి ఇంతకుముందు చూసాం మనం, వి పుటాకార కటకం వాడతాం. అలాగే దీర్ఘదృష్టి దోష సవరణకు వాడే కటకము వి కుంభాకార కటకము. చత్వార దృష్టి దోష సవరణకు వాడే కటకము కుంభాకార పుటాకార కటకము. అలాగే కటక సామర్థ్యం యొక్క ప్రమాణాలు డయాప్టర్లు. నెక్స్ట్ వయసుతో పాటు వచ్చే కంటి దోషం అన్నప్పుడు చత్వారము. అసలు దృష్టి దోషాలు ఏర్పడడానికి కారణం ఏంటి అన్నప్పుడు కంటి కటకం యొక్క సర్దుబాటు సామర్థ్యం తగ్గిపోవడం. కటక సామర్థ్యం P సూత్రము P=1 నాభ్యంతరము. అశ్వదృష్టి సవరణకు వాడే పుటాకార కటక నాభ్యంతరము దేనికి సమానంగా ఉంటుంది అన్నప్పుడు గరిష్ట దూర బిందువు M సమానంగా ఉంటుంది. చత్వారంకు వాడే కంటి అద్దాల్లో కింది భాగంలో ఉండే కటకము కుంభాకార కటకము. 100 సెంటీమీటర్ల నాభ్యంతరం గల కటకం యొక్క కటక సామర్థ్యం ఎంత అవుతుంది? ఇంతకుముందు చూసాం నాభ్యంతరం ఎలా కనుక్కోవాలో. 100 సెంటీమీటర్లు కాబట్టి 100/100 ఒకటి అవుతుంది, కాబట్టి దాని యొక్క సామర్థ్యం 1D చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం కంటి దోషాలు వాటి యొక్క సవరణల గురించి ఒకసారి చూసాం మనం. అలాగే ఇప్పటివరకు ఈ పాఠంలో మనం ఏమేమి చెప్పుకున్నామో ఒకసారి గమనిస్తే, కంటి దోషాలు ఎన్ని రకాలు, అవి ఏవి, వాటిని ఎలా సవరించాలి అనే అంశం గురించి తెలుసుకున్నాం. ఒకసారి మనం మొదటికి వెళ్దాం. ఈ పాఠ్యాంశంలో లాస్ట్ సార్ అయితే ఇప్పటి వరకు మనం ఈ పాఠ్యాంశంలో ఏమేమి నేర్చుకున్నాం అన్నది చూసినప్పుడు, కంటి యొక్క సర్దుబాటు సామర్థ్యం ఎలా ఉంది, కంటి యొక్క దృష్టి దోషాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి అన్నప్పుడు 3 రకాల దోషాలు అని చెప్పుకున్నాం. అశ్వదృష్టి మొదటిది, దాని యొక్క సవరణ ఏ విధంగా ఉంటుంది. అలాగే దీర్ఘదృష్టి మరియు దాని సవరణ ఎలా ఉంటుంది, చత్వారం దాని సవరణ ఎలా ఉంటుంది అనేది చూసాం. అలాగే కటక సామర్థ్యం యొక్క సమస్యలు కూడా చూసాం. ఒకసారి అశ్వదృష్టిని చూసినప్పుడు మనకి అశ్వదృష్టిలో ఏం జరుగుతుందని చెప్పుకున్నాం. మన కంటి ముందున్న వస్తువు యొక్క ప్రతిబింబము రెటీనాపై కాకుండా రెటీనా కంటే ముందే ఏర్పడుతుందని చెప్పుకున్నాం. ఒకసారి ఇక్కడ పటం చూడండి. మనకి ఎక్కడో దూరంలో ఉన్న వస్తువు యొక్క ప్రతిబింబము చూడండి రెటీనాపై కాకుండా రెటీనా కంటే ముందే ఏర్పడుతుంది. దీన్నే అశ్వదృష్టి అని చెప్పుకున్నాం ఇంతకుముందు. అలాగే దీర్ఘదృష్టికి వచ్చేసరికి, దీర్ఘదృష్టిలో చూడండి ఇక్కడ మనకి వస్తువు యొక్క ప్రతిబింబము రెటీనాపై కాకుండా రెటీనాని దాటి దూరంగా ఏర్పడుతుంది అని చెప్పుకున్నాం. చూడండి ఇక్కడ వస్తువు యొక్క ప్రతిబింబం రెటీనాపై ఏర్పడాలి, కానీ రెటీనాని దాటిపోయింది. దృష్టి, దీర్ఘదృష్టి, ఆ దోషాలు ఏంటి అనేది ఇప్పటి వరకు నేర్చుకున్నాం. మనకు మొత్తం మానవుని కన్ను రంగుల ప్రపంచం అనే పాఠాన్ని 4 భాగాలుగా చేశాం.
ఈ 4 భాగాల్లో మొదటి భాగము, రెండవ భాగము ఇప్పటివరకు అయిపోయాయి. ఇంకా మిగిలిన 2 భాగాలు రాబోయే తరగతుల్లో నేర్చుకుంటారు. కాబట్టి విద్యార్థులారా, ఈ పాఠ్యాంశాన్ని జాగ్రత్తగా గమనించి దీనిలో ఉన్న అంశాలని నేర్చుకొని దీని కింద ఇవ్వబడ్డ మూల్యాంకనానికి ప్రశ్నలకి జవాబుల్ని రాయండి. అలాగే ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీ తరగతి ఉపాధ్యాయుల్ని అడిగి తీర్చుకోండి. మరి ఈ అవకాశాన్ని వాడుకొని ఈ పాఠ్యాంశాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.